హలో అండి, వెల్కమ్ టు హేత్వికా టాక్స్. థంబ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదా. ఈసారి మా వినాయక చవితి పండుగ పల్లెటూరులో చేసుకుంటున్నాము. అది కూడా మధు వాళ్ళ ఊర్లో. మధు వాళ్ళ ఊరికి వచ్చేసాము శుక్రవారం ఈవినింగ్. రాగానే ఆ పల్లెటూరి వైబ్స్ అన్ని అర్థమైపోతుంది. సిటీలో ఉండేదానికి, టౌన్ లో ఉండేదానికి, పల్లెలో ఉండేదానికి చాలా తేడా అనమాట. ఈ సంవత్సరం ఊర్లో వినాయకుడిని మేమే తీపిస్తున్నాము. సో పూజ కూడా మా చేతుల మీదుగానే జరుగుతుంది అనమాట. అందుకే వచ్చాము ఊరికి. ఒకసారి మధుకి బాలేకుంటే మా అత్తమ్మ ముక్కుంది ఊర్లో వినాయకుడిని తీపిస్తాము అని. సో లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది, కానీ ఈసారి కుదిరిందనమాట. లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళు ఇచ్చారు. మా పిల్లలు అడ్జస్ట్ అవుతారో లేదో, ఉంటారో ఉండరో, ఏడుస్తారు అనుకున్నా, కానీ బాగా ఆడుకున్నారు వాళ్ళు. అక్కడ కోళ్ళు, మేకలు, ఆవులు అవన్నీ ఉంటాయి కదా, చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ స్కూల్లో పెడతారు వినాయకుడిని, లోపల రూమ్ లో, బయట పెట్టారనమాట. సో లోపలంతా ఇలా ఉంటుంది. వినాయకుడిని తీసుకొని వచ్చి పెట్టేశారు. బట్ట కట్టేశారు ఫేస్ కనపడకుండా. పండగ రోజు ఫేస్ కి బట్ట తీస్తారనమాట. బయట అంతా ఇలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంది పల్లెలో అయితే. ఇంకా మధు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు. వాళ్ళ సొంత ఊరు కదా, సో అందరూ వచ్చి మాట్లాడిస్తున్నారనమాట. నాకైతే ఎవరు తెలియదు, కానీ వాళ్ళంతకు వాళ్ళే మాట్లాడిస్తున్నారు. నాకు తెలియకపోయినా వాళ్ళే వచ్చి మాట్లాడిస్తున్నారనమాట. బాగున్నావా అమ్మ అని. ఎక్కడికి వెళ్ళినా సీరియల్ ఖచ్చితంగా చూడాల్సిందే. అది కూడా బ్రహ్మముడి సీరియల్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒకటి గమనించారా, నేను ఫుడ్ చైర్ తెచ్చుకున్నాను చూడండి. వాని కోసం, అది లేకుంటే పని జరగదు. ఫుడ్ చైర్ కూడా తెచ్చేసుకున్నాను. సడన్ గా వాన పడింది, భయం వేసింది అనమాట. ఏంది సడన్ గా ఇంత వాన పడుతుంది అని. నైట్ అంతా పడుతుందేమో అని భయపడ్డాం, కానీ పడలేదు. నైట్ మార్నింగ్ పూజ ఉంది కదా, నైట్ అంతా ఇట్లా వాన పడితే ఎలా అని భయపడుతూ ఉంటుంది. బట్ అసలు వాన పడలేదు, ఆగిపోయింది. ఇక్కడ మా టియాన్స్ అయితే షాంపూ ప్యాకెట్స్ అన్నీ ఇప్పి కిందికి వేసేస్తున్నాడు. ఎంత బాగా అడ్జస్ట్ అయిపోయాడో. వాడైతే ఏడుస్తాడు అనుకున్నాను. చిన్నప్పుడైతే ఉండేవాడు కాదు, ఎక్కడికైనా పిలుచుకెళ్తే. కానీ బాగున్నాడు. షాంపూ ప్యాకెట్స్ అన్ని కిందికేసి మళ్ళీ అవన్నీ తీసుకొని అవతలకి వేస్తున్నాడు వాడు. మార్నింగే అనమాట పూజ. 5కే వస్తాడు పూజారి అన్నారు. అందుకని మేము 3:30కే లేవాలి. సో వీడైతే పడుకోవడం లేదు. మేము పడుకొని మార్నింగ్ లేవాలి. వీళ్ళను నిద్రూపి వదిలిపెట్టేద్దాము, మళ్ళీ కావాలంటే స్నానం చేపిద్దాంలే పూజ అంతా అయిపోయాక అనుకున్నాము. వాళ్ళంత ప్రశాంతంగా ఉంటే మేము అంత ప్రశాంతంగా పూజ చేసుకుంటాము. సో వాళ్ళ నిద్ర లేపలేదన్నమాట. వదిలిపెట్టి వెళ్ళేసాము. ఎదురుగ్గానే కదా, ఏడిస్తే ఒకవేళ వచ్చేద్దాంలే అని. ఇంకా మధు రెడీ అయిపోయాడు. మేమైతే లేచి కూర్చున్నాం మార్నింగే. పూజారి అయితే రాలేదు, లేటుగా వచ్చారు. 6:30 పైన అయ్యింది వచ్చేసరికి. నేనైతే మార్నింగ్ 3:30కే లేచి రెడీ అయ్యాను. మధు అయితే నిదానంగా లేచి రెడీ అయ్యాడనమాట. ఆడవాళ్ళకి తప్పదు కదా, మనము శారీ అవన్నీ ఉంటాయి, హెయిర్ ఆరబెట్టుకునేవి ఇవంతా. ఇంకా ఇక్కడైతే పూజారి వచ్చారు కదా, సో పూజ స్టార్ట్ చేస్తున్నారు. వినాయకునికి ముఖంకి బట్ట కట్టారు కదా, అది తీస్తున్నారనమాట. వినాయకుడైతే బాగున్నాడనమాట. పూజకంతా మేమే తీసుకొని వచ్చాము. ఏమేం కావాలో అన్నీ ప్రతి ఒక్కటి మేమే అనమాట. పూజారి లిస్ట్ రాసిచ్చారు. సో అవన్నీ మేమే తీసుకొని వచ్చాము. ఆకులు, పూలు అవన్నీ మేమే తీసుకొని వచ్చాము. ఇంకా ఇక్కడ పూజారి అయితే బియ్యంలో రాస్తున్నాడనమాట కలశం పెట్టడానికి. అక్షింతలు అవన్నీ రెడీ అయిపోయాయి. అభిషేకము అవంతా మేమే చేసాము. నేను మధు మేమిద్దరమే చేసాము. ఇవైతే జిల్లెడు పూలంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. జిల్లెడాకులు ఉంటాయి కదా, దాని పూలంట. స్వామివారికి వేయడానికి అత్తమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇక్కడ మధు స్వామికి బొట్టు పెడుతూ ఉన్నాడు. ఇంకా కలశం కూడా పెట్టేశారు. దీపం పెట్టడం మర్చిపోయారనమాట మేము అభిషేకం చేసేటప్పుడు. అప్పుడు చూసుకొని పెట్టారు. సమ్ టైమ్స్ అట్లా అవుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే. దేవునికి ముక్కున్నాము, మర్చిపోయాం స్వామి ఏమనుకోవద్దు అని ముక్కున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే జిల్లెడు పూలు చెప్పాం కదా, అవి వేస్తూ ఉన్నారు స్వామికి. ఇంకా పూజ అంతా అయిపోయింది. నేను మధునే చేసాము, ఇద్దరమే. స్వామికి అభిషేకము అవంతా మేమే చేసాము. నా చేతుల మీదుగా, మధు చేతుల మీదుగా. ఇంకా పూజారి వెళ్ళిపోతున్నారు పూజ అంతా అయిపోయిందని. వాళ్ళకు ఇంకా ఉంటాయి కదా స్వాములు అంతా పూజ చేయడానికి. సో వెళ్ళిపోతున్నారు. స్వామి అయితే ఈరోజు బిజీగా ఉంటారు పూజారులు అయితే. ఇంక అత్తమ్మ కూడా ముక్కుంటోంది. పూజారి వెళ్ళిపోతున్నారు. మధు నేను దండం పెట్టుకున్నాము, ఆశీర్వదించండి స్వామి అని. ఇంకా ఊర్లో వాళ్ళందరూ వచ్చి టెంకాయ ఇస్తున్నారనమాట. ప్రసాదము అవన్నీ ఇస్తున్నారు. ఇక్కడ నైవేద్యం రెడీ చేస్తూ ఉన్నారు స్వామికి. ఇంకా పూజ అంతా అయిపోయింది కదా, అందరం ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ ప్రసాదము అవన్నీ ఇస్తున్నారు. కేసరి ఇంకా పంచామృతం ఉంటుంది కదా, అదనమాట.
తింటూ ఉన్నాం. నాకైతే భలే ఇష్టం అది. మధు తినడు, కొంచెం కొద్దిగా కూడా తిన్నాడనమాట. కొద్దిగానే టేస్ట్ చేయని చెప్తూ ఉంటే కొద్దిగా టేస్ట్ చేశాడంతే. ఇది వాళ్ళ బావి అంట, వాళ్ళ ఊరి బావి. ఎప్పుడు నీళ్ళు ఉంటాయంట ఇందులో. ప్లాస్టిక్ అంతా వేసేసారు చూడండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కోలాటం చేస్తున్నారు పిల్లలు, వాళ్ళే నేర్చుకుంటున్నారనమాట ఊర్లో పిల్లలు. ఇంకా నైట్ కూడా ఉంది కోలాటం, అది కూడా చూపిస్తాను నేను. పిల్లలు అయితే ఎంత బాగా కోలాటం చేస్తున్నారు సాంగ్స్ పెట్టి. పెడదామంటే కాపీరైట్ పడుతుంది కదా, సో నేను ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే పెట్టడం లేదు, కాపీరైట్ పడుతుంది. పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా మా పిల్లలు లేసారు, కాసేపు ఆడుకొని రెడీ చేస్తున్నా అనమాట. వాళ్ళని కూడా కొంచెం లేట్గానే బాత్ చేపించాను, ఆడుకొనిలే అని. టియాన్ష్కి మేము రామ్రాజ్లో పట్టు పంచాల టీషర్ట్ తీసుకున్నాము. ఎంత బాగున్నాడో వాడైతే, భలే క్యూట్గా ఉన్నాడు. తీసుకునేటప్పుడు వద్దు 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 అన్నాడు, వేసేటప్పుడు మాత్రం ఎంత హ్యాపీగా వేయించుకుంటున్నాడు. భలే క్యూట్గా ఉన్నాడు వాడు ఆ డ్రెస్లో. ఊరికి వెళ్ళినప్పటి నుంచి కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాడు వాడు. కోడి, బాబాయ్, రవి, ఇంకా ట్రాక్టర్, ఇవన్నీ నేర్చుకున్నాడు అనమాట ఊర్లో కొత్తవి. ఇంకా ఇక్కడ మా మామ తీసుకెళ్తున్నారు వాడిని ఊర్లోకి చూపించడానికి. వాడిని అందరూ భలే ఉన్నాడు మీ పిల్లోడు, భలే ఉన్నాడు మీ పిల్లోడు అని అంటున్నారనమాట. భలే మంచిగా అనిపిస్తుంది వాళ్ళ. ఇంకా ఇక్కడ వాడిని అలా తిప్పుతూనే ఉన్నారు ఎవరో ఒకరు. ఈ పిల్లోడైతే మా పెద్ద మామ వాళ్ళ కొడుకు అనమాట, చిన్న పిల్లోడు. తిప్పుతూనే ఉన్నారు వాడినైతే ఎవరో ఒకరు. వాడి షర్టు చూపిస్తున్నాడు చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాడో వాడైతే ఆ డ్రెస్లో. ఇంకా ఇక్కడ పిల్లలు కోలాటం చేస్తూనే ఉన్నారు. పొద్దున్నే ఒక సాంగ్ పెడతారు, వినాయక చవితి అంటే ఏమో కానీ పొద్దున్న ఒక సాంగ్, మధ్యాహ్నం ఒక సాంగ్, రాత్రి అయితే ఒక సాంగ్, ఇలా సాంగ్స్ అయితే మారుస్తూనే ఉంటారనమాట. ఎక్కడైనా అంతే, సాంగ్స్ మారుస్తూ ఉంటారు. నేను మధు పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి అలా బయటకు వచ్చాము కలము అవన్నీ చూడడానికి. ఇది మా పెదమామ వాళ్ళదనమాట ట్రాక్టరు. ఇవన్నీ మధు ఎక్కి నడుపుతున్నాడు. మధుకైతే రాదు ట్రాక్టరు, ఊరికే ఎక్కి చూశాడనమాట. అన్ని కలబంద చెట్లు, గోరింటాకు చెట్లు, పూల చెట్లు, ఇంకా మల్లెపూల చెట్లు ఎక్కువ పెట్టారు. ఇక్కడ మధుని అడుగుతున్నాను, ఇవన్నీ మీ పెద్దమ్మ పెట్టిందా లేకుంటే అవే మొలిచాయా అని. మధు మా పెద్దమ్మ పెట్టిందని చెప్తున్నాడు. మల్లెపూల చెట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట, పూలు. ఇంకా ఇక్కడ మధు చింత చిగురు ఉంది, ఇవి నువ్వు తిన్నావా ఎప్పుడైనా, నేను తీసుకొని వస్తాను తిను, ఎంత బాగుంటుందో అని చెప్తున్నాడు అనమాట. పోయినాడు పీక్కొని రావడానికి. నేను తిన్నాను చిన్నప్పుడు ఎక్కువ వచ్చేవాళ్ళము పల్లెకి, మా ఊరికి కూడా వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు చాలా తక్కువ, వెళ్ళడమే లేదనమాట. పెళ్ళైనప్పటి నుంచి ఇంకా తక్కువ. నేను ఫస్ట్ టైం వచ్చాను పెళ్ళైనాక, ఒక్కసారి వచ్చా అంతే అనమాట ఈ ఊరికి. నేను మధు అత్తమ్మ వాళ్ళందరం వచ్చాము, అదే అనమాట ఫస్ట్ టైం పెళ్ళైనాక రావడం. మళ్ళీ అప్పటి నుంచి రాలేదు, ఇప్పుడు కుదిరింది రావడానికి. ఇంకా మధు అన్నీ చూపిస్తున్నాడు అనమాట, మేము ఇక్కడ వంట చేసుకునే వాళ్ళము అది ఇది అని. ఇంకా చిన్నప్పుడు ఎంతమందికి గుర్తుంది, పల్లెలలో ఇలా స్టోర్ చేసుకునే వాళ్ళు నీళ్ళు, ఎప్పుడన్నా ఆవులకు కానీ అట్లా కానీ, లేదా ఏ దానికన్నా యూస్ చేసుకునేవాళ్ళు. నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి, కానీ మా పిల్లలకి ఏం తెలియదు అనమాట పల్లె వాతావరణం ఎలా ఉంటుంది ఏమి అని. హేత్విని ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాను మా ఊరికి కూడా, అమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా టియాన్స్ అయితే డ్రెస్లో ఏం తిరుగుతున్నాడో, ఒక్క చోటు ఉండడం లేదు వాడికి. ఏమో కానీ ఆ పాపవే ఇష్టం అనమాట, వాళ్ళ అక్కవి చెప్పులు కానీ ఏవైనా ఆ పాప ఏం తీసుకుంటే అవి కావాలంటాడు. ఇంకా ఈవినింగ్ మేము అలా బయటకు వచ్చాము పిల్లల్ని అలా తీసుకొని. ఇక్కడ హేత్వి ఎనుములకి దూడలకి ఫుడ్ పెడుతుంది అనమాట, మేత పెడుతుంది. అది సడన్గా ముందుకు వచ్చేసరికి భయపడిపోయింది పాపము. టియాన్స్ అయితే ఏకంగా వెళ్ళిపోయాడు బురదలోకి. మళ్ళీ వాడినంతా క్లీన్ చేసి అవంతా నీట్గా చేసేసరికి టైం పట్టింది. వానికైతే భలే అతి నా కొడుకు అంటే అతి నా కొడుకు వాడు, చాలా అతి. ఇక్కడ మా హేత్వి భయపడకుండా ఫుడ్ పెడుతుంది. ఫస్ట్ భయపడింది కానీ తర్వాత ఏమనలేదు, చెప్తోంది నాకు చేతికి అయ్యిందమ్మా అని. ఇంకా ఇక్కడైతే టియాన్స్ ఏకంగా ట్రాక్టర్ ఎక్కేశాడు. వానికి భలే నచ్చింది ట్రాక్టరు. ఎక్కడ ట్రాక్టర్ కనిపించినా అమ్మ ఎక్కి ఎక్కి అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు మాటలు వస్తున్నాయి, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు. అక్కడ కీస్ ఆన్ ఉందన్నమాట. నాకు భయం అవుతుంది ఎక్కడ ఆన్ అయిపోతుందో అని, ఎవరికైనా టెన్షన్ కదా.
మధు ఏం కాదులే అంత తొందరగా స్టార్ట్ కాదు అని చెప్తున్నాడు. కానీ నాకైతే టెన్షన్ అవుతుంది. హేత్వి ఇంకా తినిపిస్తూనే ఉందన్నమాట. అక్కడ ఫుడ్ పెట్టి వెళ్ళిపోయారు వేరే వాళ్ళు. సో తినిపిస్తూనే ఉంది తీసుకొని. ఇంకా అందరం వెళ్ళిపోయాము ఇంటికి. కాసేపు ఉండేసి ఇంకా నైట్ స్టార్ట్ చేశారు కోలాటం. వేరే ఊరు నుంచి వచ్చారనమాట. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో వీళ్ళైతే. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో వీళ్ళైతే. మధ్య మధ్యలో ఈ ఊరు వాళ్ళు వచ్చి మనీ పెడుతున్నారనమాట వాళ్ళ డ్రెస్కి. ఎవరెవరు డ్యాన్స్ చేస్తారో వాళ్ళందరికీ మనీ పెడుతున్నారు. కొద్దిగా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదా. సో చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా చేస్తున్నారు డ్యాన్స్. ఇందులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట. వీళ్ళకి ఒక లీడర్ ఉన్నారు. సో ఆమె ఎంత ఎనర్జెటిక్గా చేస్తుందో డ్యాన్స్ అయితే. నేనైతే ఇవన్నీ చూడడం ఫస్ట్ టైం అనమాట. రావడము చూడడము ఫెస్టివల్ ఇవన్నీ చూడడం అయితే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా చిన్న కోలాటం చేస్తున్నాడు చూడండి మా చిన్నోడు. కట్టెలు తీసుకొని వాడు కూడా డ్యాన్స్ చేయాలంట. కట్టెలు కొడుతున్నాడు వాడు కూడా. వాడు కోలాటం ఆడేదేమో కానీ అందరినీ కొడుతున్నాడు. హేత్విని వాళ్ళ నాన్నని కొడుతున్నాడు. నన్నైతే కొట్టాడనమాట అస్సలు. అమ్మ బిడ్డ వాడైతే. కానీ బయట తిప్పుతాడు కాబట్టి మధుని బయటికి వెళ్ళినప్పుడు మధుని ఎక్కువ అడుగుతాడు వాడు. అసలు ఎంతమంది వచ్చారో చూడ్డానికి ఊర్లో వాళ్ళందరూ. ఇక్కడ పట్టలు వేసేసారనమాట కింద కూర్చొని చూస్తూ ఉన్నారు. చాలామంది వచ్చారు ఊర్లో వాళ్ళందరూ. ఇక్కడ కట్టెలు తీసేసి వేపాకుతో డ్యాన్స్ చేస్తున్నారనమాట. మా హేత్వి వాళ్ళు ఇంకా ఎక్కువసేపు ఉండలేదు, ఏడుస్తున్నారు వాళ్ళు. సో కొద్దిసేపు ఉండేసి మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము. వాళ్ళైతే రెస్ట్ లేకోకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారనమాట. మధ్య మధ్యలో డ్రింక్ తాగుతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు డ్యాన్స్. వాళ్ళకెంత ఓపిక ఉందో ఏమో, వాళ్ళ పనే అది కదా. సో వాళ్ళు అలవాటైపోయిందేమో వాళ్ళకు కూడా. డ్యాన్స్ అయితే చేస్తూనే ఉన్నారు వాళ్ళు, నాన్ స్టాప్గా చేస్తున్నారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం కాసేపు ఉండేసి. అప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళు 10 వరకు ఉంటారంట డ్యాన్స్ చేసేవాళ్ళు. ఇది నెక్స్ట్ డే సండే అనమాట. ఇదంతా వీళ్ళు సండేనే నిమజ్జనం చేసేసారు. అంటే తెచ్చినప్పటి నుంచి లెక్క చేసుకుంటారనమాట. ఫ్రైడే తెచ్చారు, సాటర్డే సండే 3 డేస్కే నిమజ్జనం చేసేసారు. ఆఫ్టర్నూన్ అంతా భోజనాలు అనమాట. వంకాయ కర్రీ, రసము, పప్పు ఇవన్నీ. అమ్మ నాకు తీయమ్మ అని అడుగుతుంది. ఆమె ఎంత క్యూట్గా అడుగుతుందో అనమాట. సో ఆమెకు కూడా తీసాం వీడియో. పాయసం చేశారు. ఇక్కడ వాళ్ళు ఏమంటే పాయసము ప్లస్ వంకాయ కర్రీ అద్దుకొని తింటారంట. నేనైతే తినలేదు. మధు తినమని చెప్పాడు కానీ నేనైతే తినలేదు. చిత్రాన్నం చేశారు. అడుగుతుంది అనమాట, నన్ను తీసావమ్మ వీడియో అని. తీసానులే అమ్మ అని చెప్తున్నా అనమాట. ఎంత ప్యూర్గా ఉంటుంది కదా వాళ్ళ లవ్ అఫెక్షన్. వాళ్ళందరూ ఎంత బాగా వచ్చి మాట్లాడిస్తున్నారు నన్నైతే. నాకైతే ఎవ్వరు తెలియదు కానీ బాగున్నావా అమ్మ అని మాత్రం ఎంత బాగా అడుగుతున్నారు, ఎంత అఫెక్షన్గా మాట్లాడిస్తారు. మన టౌన్లలో అయితే అంత కల్మషం అన్నమాట అస్సలు. కానీ బాగుంది, వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడిస్తున్నారో వాళ్ళైతే. ఇంకా ఇక్కడైతే పప్పు చేశారు, మెంతి పప్పు.
ఇంకా నిమజ్జనంకి అంతా రెడీ చేస్తున్నారు. డ్రమ్స్ తీసుకొని వచ్చారనమాట. ఎంత సౌండ్ వస్తుంది అవైతే, పిల్లల్ని తీసుకొని వస్తే అంతే అనమాట. కానీ అక్కడ పిల్లలు అస్సలు భయపడలేదు, ఎంత బాగున్నారు. ఆ సౌండ్కి కూడా సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. మా హేత్వి వాళ్ళు ఎక్కడ భయపడతారో అనుకున్నా భయపడలేదు. కానీ నేనే వద్దు మధు తీసుకొని వెళ్దాం, సౌండ్ ఎక్కువ వస్తుందని పిల్లల్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. మా హేత్వి తలకు అది కట్టుకుని చూడండి, జై గణేష అని. ఇక్కడ టియాన్స్ లేడు, నిద్రపోతున్నాడు. సో వాని దగ్గర నేను ఉండాల్సి వచ్చిందనమాట. కొద్దిసేపు ఉండి లోపలికి వెళ్ళిపోయాను టియాన్స్ దగ్గరికి. ఇంకా ఈ సౌండ్స్ ఎక్కువ అయిపోయాయి. సౌండ్ వల్ల టియాన్స్ కూడా లేసేసాడు, ఆ నిద్రలో ఏడుస్తున్నాడు అనమాట. కానీ మధు తలకి అది కడుతున్నాడు, నిమజ్జనం కదా అది ఫీల్ ఉంటుంది, అది కడితే అని కడుతున్నాడు. ఫస్ట్ ఏడ్చాడు కానీ మళ్ళీ అస్సలు ఏడ్చలేదు. బయటికి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి అని అడుగుతున్నాడు అనమాట. ఇంకా నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది. మధు పట్టుకున్నాడు అనమాట ఫస్ట్ నిమజ్జనం చేయడానికి. ఇదండి వీడియో. మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, మీరందరూ బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.